హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పద్మావతి. ప్రజెంట్ చూసుకుంటే ప్రతి ఒక్కరిలోనూ బద్ధకం అనేది చాలా కామన్ అయిపోయింది. చెప్పాలి అంటే అసలు ఇంతకు ముందు అయితే డే అనేది చాలా ఫ్రెష్గా ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం యాక్టివ్గా డే అనేది స్టార్ట్ చేశారు. బట్ ఇప్పుడు చూసుకుంటే అలా లేదు, అసలు మొత్తం కూడా కాలం మారిపోయింది. ఎట్లా అయిపోయింది అనేసి అంటే అసలు నార్మల్గా యాక్టివ్గా మొదలెట్టాల్సిన డేని కూడా కొంచెం డల్గా బద్ధకంగా అండ్ అలాగే చూసుకుంటే పెద్దవాళ్ళలోనే కాదు చిన్నపిల్లల్లోనూ కూడా చిన్నపిల్లలు కూడా ఈ రోజుల్లోనే చాలా వరకు డల్గానే ఉంటున్నారు. సో ఇలాంటికి ఏమైనా యోగాసనాలతో ఏమైనా ఫలితాలు ఉంటాయనే విషయాలతో మనం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేసేద్దాం. సో దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ యోగా మాస్టర్ గౌతమ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. ప్రెజెంట్ ప్రతి ఒక్కరిలోనూ బద్ధకం అయితే కామన్ అయితే అయిపోయింది. లైక్ ఎవరినో అవసరం లేదు, మేమే ఉన్నాం ప్రెజెంట్ అంటే యాక్టివ్గా మొదలెట్టాల్సిన డే అయితే ప్రెజెంట్ అయితే ఒక బద్ధకంతో లేజీనెస్తో అంటే చిన్నపిల్లల్లో కూడా చూసుకోవచ్చు. ఎట్లా అంటే పిల్లలు లేచి ఆడుకొని యాక్టివ్గా ఉండాల్సిన పిల్లలు కూడా లేచి ఒక మూలలో కూర్చొని ఒక డల్నెస్తో ఉండి పెద్దవాళ్ళు చెప్పాల్సిన కంప్లైంట్స్ కూడా చిన్నపిల్లలే, నాకు అట్లా ఉంది, ఈ పెయిన్ వస్తుంది, ఆ పెయిన్ వస్తుంది, నాకు అన్ఈజీగా ఉంది, ఇలాంటి కారణాలన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు. సో దీనికంటూ ఒక ఏమైనా ఉందంటారా? ఇలాంటి కండిషన్స్ అన్నిటిని దాటుకుంటూ కొంచెం యాక్టివ్గా ఉండడానికి ఏమైనా యోగాసనాలు ఉన్నాయంటారా దీనికి? మంచి ప్రశ్న అడిగారు. కరెక్టే, ప్రస్తుత సమాజం ఫేస్ చేస్తున్నటువంటి మేజర్ ఇష్యూ అనమాట. మార్నింగ్ లేవగానే ఉత్సాహంగా ఉండడం, డేలో కొంచెం వర్క్ చేసుకున్న తర్వాత కొంచెం ఈవినింగ్ అయ్యేసరికి మామూలుగా కొంచెం డల్గా ఇన్యాక్టివ్గా అయిపోవడం అనేది ఓకే. యాక్చువల్గా 24/7 ఉత్సాహంగా ఉండాలి, కానీ ఇట్స్ ఓకే. కానీ ఇప్పుడు ఏమైపోయింది అని అంటే ప్రపంచం మొత్తం కూడా మార్నింగ్ కళ్ళు తెరిచినప్పటి నుంచి అలసిపోతున్నారు. 60-65 సంవత్సరాల తర్వాత ఉన్న వ్యక్తులు ఇవ్వాల్సిన కాంప్లైంట్స్ ఇచ్చేస్తున్నారు. లైక్ బ్యాక్ పెయిన్ ఉంది, నీ పెయిన్స్ ఉన్నాయి, డల్గా ఉన్నా, బద్ధకంగా ఉంది, చేయాలనిపించట్లేదు, ఉత్సాహం లేదు, ఒక ప్లేస్లో కూర్చోవడం, అనాసక్తత, ఏదాని మీద కూడా ఇంట్రెస్ట్ లేదు, తిన్నది అరగకపోవడం, కాన్స్టిపేషన్ రావడం లాంటివి జరుగుతుంది. అయితే దీన్ని కరెక్ట్గా మన ప్రేక్షకులకు అర్థం కావాలంటే ఒక విషయం చెప్తా. మేము చాలా సెమినార్స్ అటెండ్ అవుతుంటాము. రీసెంట్గా పతంజలి యోగ సూత్రాస్ మీద ఒక సెమినార్ జరిగింది, ఒక టాపిక్ మీద. దానికి వచ్చిన గురువు గారు, మాస్టర్ గారు ఏం చెప్పారంటే, ప్రతి మనిషి ఇప్పుడు మనం భారతదేశంలో పుట్టగానే భారతదేశం సిటిజన్ అయిపోతాం. అదే మనం కెనడాలో పుడితే కెనడా సిటిజన్, ఆస్ట్రేలియాలో పుడితే ఆస్ట్రేలియా, కామన్గా. అంటే ప్రతి ఒక్కరికి పుట్టగానే వచ్చే హక్కు ఏంటి? సిటిజన్షిప్. అవునా? అయితే మనకు ఒకవేళ కొన్ని కంట్రీస్ 2 సిటిజన్షిప్స్ కూడా ఇస్తాయి. లైక్ కెనడా ఉంది, 2 సిటిజన్షిప్స్ ఇస్తాయి. లైక్ అక్షయ్ కుమార్ ఉన్నాడు, అతను కెనడా సిటిజన్షిప్ ఉంది, ఇండియా సిటిజన్షిప్ ఉంది. అయితే ఒక మనిషి పుట్టగానే బై బర్త్ అట్లా పుట్టిన క్షణంలోనే 2 సిటిజన్షిప్తోని, మల్టీ సిటిజన్షిప్తో పుడతాడు. ఏంటి అంటే ఒకటి ఇంటర్నల్ వరల్డ్కి సంబంధించినటువంటి ఒక సిటిజన్షిప్, ఎక్స్టర్నల్ వరల్డ్కి సంబంధించిన సిటిజన్షిప్. సో ఇప్పుడు మీరు చెప్పినటువంటి అన్ని విషయాలు కూడా ఎక్స్టర్నల్ వరల్డ్కి సంబంధించినవి. ఓకేనా? సో ఏం జరుగుతుందంటే మనిషి ప్రతీదీ ఎక్స్టర్నల్గానే వెళ్ళిపోవడము, సో ఎక్స్టర్నల్గానే ఆలోచించడము, అంటే ఇంటర్నల్గా కనీసం 1% కూడా ఆలోచించకపోవడం వల్లనే ఇదంతా జరుగుతుంది. సో ఎగ్జాంపుల్, ఇప్పుడు మన యోగాలోకి వద్దాం. ఇప్పుడు ప్రతిదానికి కారణం ఏంటి అంటే ఏదో ఒక టాక్సిన్ కావచ్చు, ఏదో ఒక డస్ట్ కావచ్చు, అది క్లీన్గా లేకపోవడం. ఇప్పుడు ఒక మిర్రర్ కొనుకొచ్చుకున్నారండి కొత్తగా. ఆ మిర్రర్లో మీ ఫేస్ క్లీన్గా నీట్గా ఉన్నట్టు కనబడాలంటే ఏంటి? మిర్రర్ క్లీన్గా ఉంటే చాలు. మిర్రర్ డస్ట్ పట్టిపోయి మీరు క్లీన్గా కనిపించాలని ఎక్స్పెక్ట్ చేస్తే కనిపించగలుగుతారా? లేదు. సో ఆ మిర్రర్ని క్లీన్ చేసే ప్రాసెస్ ఉంది కదా, దాన్ని యోగా అనుకుందాం. సో ఎన్ని రోజులు ఇప్పుడు మనం 365 days డైలీ స్నానం చేస్తాము. కొంతమంది 2 సార్లు కూడా చేస్తారు. డైలీ బ్రష్ చేసుకుంటామా? సో ఈ పరిమితి ఏంటి? శరీరాన్ని క్లీన్ చేసుకుంటున్నాం, అంటే మన ఫేస్ని క్లీన్ చేసుకుంటున్నాం. సో 365 days 24 hours నిరంతరం పనిచేసే మన బ్రెయిన్, మన హార్ట్, మన లంగ్స్, మన లివర్, మన కిడ్నీస్, మన ఇంటర్నల్ ఆర్గాన్స్, మన ఐస్, ఇయర్స్, మన వీటిని ఎలా క్లీన్ చేస్తారు ఇంటర్నల్గా? అసలు దీని గురించి మనం పట్టించుకున్నాము లేదు కదా. సో వీటిని క్లీన్ చేసే ప్రాసెస్ అనేది యోగాలో మాత్రమే ఉంది. దానిని యోగా క్రియాస్ అంటారు, లేదంటే యోగా షట్ కర్మాస్ అంటారు. ఇవి 6 ఉంటాయి. సో తల నుంచి కాలి బోటన వేలి వరకు శరీరంలో ఉన్న ఇంటర్నల్ ఆర్గాన్స్కి పట్టినటువంటి మలినాలని వదిలించుకునేటువంటి ప్రాసెస్ అన్నమాట. సో ఎవరైతే ఒక మంచి గురువు ఆధ్వర్యంలో యోగా క్రియలకు సంబంధించిన క్లెన్జింగ్ ప్రాసెస్లు కనుక వాళ్ళ అభ్యాసం చేస్తారో వాళ్ళ శరీరము, మానసిక స్థితి
అత్యున్నతంగా పనిచేస్తుంది. కాబట్టి వాళ్ళ ప్రొడక్టివిటీ కానీ, వాళ్ళ హెల్త్ కానీ, వాళ్ళ లైఫ్ కానీ చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఈ బద్ధకం కానీ, మీరు అన్నటువంటి పెయిన్స్ కానీ, ఇవన్నీ చాలా చిన్న విషయాలు యోగాలో. అదనమాట. సో ఏమేం చేసుకోవచ్చు మరి అని అంటే, సో మన శరీరంలో అన్ని సిస్టమ్స్ ఉన్నాయి కదా, 9 మేజర్ సిస్టమ్స్, 2 మైనర్ సిస్టమ్స్ ఉన్నాయి. సిస్టమ్ అంటే ఇక్కడ ఒక వ్యవస్థ, అంటే రక్త ప్రసరణ వ్యవస్థ కావచ్చు, జీర్ణాశయ వ్యవస్థ కావచ్చు, లేదంటే రిప్రొడక్టివ్ వ్యవస్థ కావచ్చు, లేదంటే ఈఎన్టీ వ్యవస్థ కావచ్చు, కళ్ళు ముక్కు చెవులు. సో ఇవన్నీ వ్యవస్థలకు ఒక్కొక్క వ్యవస్థకు సపరేట్ ప్రాక్టీసెస్ ఉంటాయి. ఇవి చాలా సింపుల్. జలనేతి కావచ్చు, సూత్రనేతి కావచ్చు, శంఖ ప్రక్షాళన క్రియ కావచ్చు. శంఖ ప్రక్షాళన అంటే ఏంటి? మీ శరీరంలో జీర్ణాశయం ఒక శంఖం ఆకారంలో ఉంటుంది. సో శంఖ ప్రక్షాళన క్రియ చేస్తే మీ శరీరం మొత్తం కూడా అప్పుడే పుట్టిన పిల్లవాడి యొక్క జీర్ణాశయం ఎంత హెల్దీగా ఉంటుందో అంత హెల్దీగా తయారవుతుంది. ఇప్పుడు చెప్పండి, మనకు ఎప్పుడన్నా ఇండైజేషన్ అయినా, కాన్స్టిపేషన్ అంటే సరిగ్గా మోషన్ వెళ్ళకపోయినా బద్ధకంగా ఉంటాం. ఆ బద్ధకమే మనకు డిఫరెంట్ రూపంలో రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇలాంటి క్రియాస్ని ఒక మంచి టీచర్ ఆధ్వర్యంలో చేయడం ద్వారా వాళ్ళు చాలా ఆరోగ్యంగా మరింత మెరుగైన వ్యవస్థ క్రియేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. మరి మన శరీరంలో ప్రతి ఒక్కటి దాని పనిని అది కరెక్ట్గా చేసుకోవాలి అంటే దానికి బ్రెయిన్ కూడా కొంత సహకరించాలి. బ్రెయిన్ అనేది యాక్టివ్గా ఉంటేనే మిగిలిన అవయవాలన్నీ కూడా కరెక్ట్గా పనిచేస్తాయి. మరి ఆ బ్రెయిన్ కరెక్ట్గా వర్క్ చేయాలంటే ఏం చేయాలంటారు? ఎస్, మన యోగా క్రియలో భాగంగా ముఖ్యమైన ప్రాక్టీస్, ఈజీ ఎవరైనా చేసుకునే ప్రాక్టీస్ ఒకటి ఉంది. దానిని కపాల భాతి ప్రాక్టీస్ అంటారు. కపాల భాతి దాంట్లోనే ఉంది కదా, కపాలం స్కల్, భాతి ప్యూరిఫికేషన్. ఈ ప్రాక్టీస్ ఏం చేస్తుందంటే, స్కల్లో మేజర్ పోర్షన్ ఏంటి? బ్రెయిన్. దాదాపు 1300 గ్రామ్స్ ఉంటాయి. ఓకేనా? 1300 గ్రామ్స్ ఉన్న బ్రెయిన్ని శుద్ధి క్లీన్ చేసేటటువంటి ప్రాసెస్. సో కపాలభాతి ప్రాక్టీస్ చేయడం వల్ల కూడా మనకు బ్రెయిన్ అనేది చాలా ప్యూర్ అయిపోయి యాక్యురేట్గా పనిచేస్తుంది. సో ఎంతసేపు చేస్తే మనకి ఇది క్యూర్ కనిపించచ్చు? ఒక్కొక్క ప్రాక్టీస్కి ఒక్కొక్క టైమింగ్ ఉంటుంది. మనకు ఇది చాలా ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడు మనం మార్నింగ్ బ్రష్ చేసుకోవడానికి టైం పడుతుందా? సో ఇది కూడా అంతే. చాలా ప్రతి ప్రాక్టీస్ 5 to 6 minutes కంటే తక్కువలోనే అయిపోతుంది. కాకపోతే వాళ్ళకి నేర్చుకోవడానికి కొంచెం ఎక్స్పర్ట్ సలహాలు కావాలి. ఒకసారి నేర్చుకున్న తర్వాత ఇంట్లో చేసుకోవచ్చు. సో ఇది చేయడం వల్ల మనకు బ్రెయిన్ అనేది యాక్టివ్గా ఉంటుంది. చాలా బాగా. సో ఇలాంటి మరి ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నా అసలు మీ గురించి అయితే. చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి మరి ఎన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే మనం ఇంకా చేస్తూనే ఉందాం. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.